విరామం తర్వాత సఖి కార్యక్రమానికి స్వాగతం. సఖిలు, రెండవ పర్యాటకుడు నేను 4 వారాలు ఉంటాను అని సాధువుకి చెప్పాడు. అప్పుడు ఆ సాధువు, మీరు మొదటి వ్యక్తి చూసిన దానికన్నా మరింత ఎక్కువగా నగరాన్ని చూస్తారు, మరిన్ని ఎక్కువ విషయాలు తెలుసుకుంటారు అని జవాబిచ్చాడు. ఇక మూడవ ప్రయాణికుడు నేను కేవలం 2 వారాలు మాత్రమే ఉంటాను అన్నాడు. అప్పుడు ఆ సాధువు చిరునవ్వు నవ్వి, అదృష్టవంతుడివి, నువ్విక్కడ చూడదగ్గదంతా చూస్తావు, తెలుసుకోగలిగిన విషయాలు ఎన్ని ఉంటాయో అన్నింటినీ గ్రహించగలుగుతావు అని సమాధానమిచ్చాడు. సాధువు ఏం చెప్పాలనుకున్నాడో మీరు కూడా ఈ కార్యక్రమం చూస్తూ ఆలోచించండి. హాయ్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. ఈరోజు మనం షేక్పేట్లో ఉన్న మై కిచెన్ కాన్సెప్ట్స్లో ఉన్నాం. ఆడవారు కిచెన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కిచెన్ ఎంత కంఫర్టబుల్గా, ఎంత కన్వీనియంట్గా ఉంటే అంత హ్యాపీగా ఉంటారు. మరి అలాంటి కిచెన్స్లో ఒక లేటెస్ట్ అండ్ ట్రెండీ కిచెన్ని ఈరోజు మనం చూద్దాం. హాయ్ పర్మిళ గారు. హలో హేమ. సో మరి ఈరోజు మన సకులకి ఎలాంటి కిచెన్ పరిచయం చేయబోతున్నారు? హేమ, మనం ఇక్కడ ఈరోజు సి షేప్ కాన్సెప్ట్లో ఉన్న కిచెన్ చూద్దాము, బట్ విత్ టాల్ స్టోరేజెస్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, లేదా ఫ్రీక్వెంట్ పార్టీస్ అయ్యే వాళ్ళకి ఎక్కువ స్టోరేజ్ కావాల్సి వస్తుంది. సో రెగ్యులర్గా మనం వాళ్ళకి నార్మల్ స్టోరేజ్ ఇవ్వలేము, వాళ్ళకి మ్యాక్సిమం స్టోరేజ్ ఇచ్చేట్టు డిజైన్ చేయాల్సి వస్తుంది. సో ఈరోజు మనం అలాంటి కిచెన్ ఒకటి చూద్దాం, విత్ మోర్ ఆఫ్ స్టోరేజ్. హేమ, దీనిని టాల్ యూనిట్ అంటాం మనం. ఇది ఒక పుల్ అవుట్ అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ బాస్కెట్స్ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సిన స్టోరేజ్ అంతా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. యాక్సెసింగ్ కూడా ఈజీ, సైడ్ వేస్ నుంచి యాక్సెస్ చేస్తాం కాబట్టి ఈజీ. ఒకసారి పుల్ చేయగానే మనకు కావాల్సినవన్నీ ఒక్కసారి కనపడతాయి. ఇది ఇంకో టైప్ ఆఫ్ యూనిట్ అనమాట. ఓకే. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సైడ్ డోర్ మీద కూడా స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఏదైనా చిన్న ఏమైనా ఉంటే కనుక స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఈ ఇలైచీ కానీ చిన్న మసాలా టిన్స్ అన్ని ఈజీగా దీని మీద అరేంజ్ చేసుకోవచ్చు. సో ఆల్సో దిస్. ఇంకోటి ఏంటంటే ఈ హైట్స్ అన్ని మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెద్దది పట్టాలి అంటే దీని కింద పెట్టడము లేదా ఒకటి తీసేయడము అవంతా చేయొచ్చు. సో ఇది కూడా మనం కావాలంటే అడ్జస్ట్ చేసి తీసేయాలి. ఓకే. సో కొంచెం ఏదైనా పెద్దగా ఉన్నప్పుడు, లేదు అంటే నార్మల్గా మనం ఇలానే యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం అడ్జస్ట్ పైకి కిందకి, లేదంటే ఒకటి కావాలి అంటే తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకో టైప్ ఆఫ్ స్టోరేజ్ హేమ. ఓకే. సపోజ్ ప్లేస్ కన్స్ట్రెంట్ లేదనుకోండి, మ్యాక్సిమం స్టోరేజ్ ఒకే దాంట్లో వచ్చేస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది ఇండివిజువల్ బాస్కెట్స్. ఇప్పుడు మనం వాటిలో ఏంటంటే మనకు అవసరం ఉన్నా కాకపోయినా మొత్తం ఒకేసారి లాగా. ఇది అలా కాకుండా మీకు కావాల్సిన బాస్కెట్ మాత్రమే ఫుల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇవన్నీ సాఫ్ట్ క్లోజింగ్. అంటే ఒకవేళ మీరు తోసారనుకోండి, ఒకేసారి క్లోజ్ కాకుండా నిదానంగా క్లోజ్ అవుతుంది. సో ఎటువంటి సౌండ్స్ లేకుండా మనకి ఈజీగా యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనకు కార్నర్స్ కొద్దిగా కష్టం అనుకున్నాం కదా, అందులో ఇది ఒక వే ఆఫ్ డీలింగ్ విత్ ద కార్నర్. అంటే మన కార్నర్ అసలు వేస్ట్ కాకుండా ఇది ఒక యాక్సెసరీ. ఇది ఏంటంటే రొటేట్ అవుతుంది మనకి 360 degrees లో రొటేట్ అవుతుంది కాబట్టి ఏది కావాలన్నా ఈజీగా మనం తీసుకోవచ్చు. సో ఇది బిలో కుకింగ్ ఏంటంటే మేము ఇంటెన్షనల్ గా ఇచ్చిన స్టోరేజ్ సిస్టమ్. ఇలా ఏదైనా పెద్ద యుటెన్సిల్స్ కానీ, కుక్కర్స్ కానీ, ప్యాన్స్ కానీ, లేదా మన ఈ టవాస్ అవంతా ఈజీగా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే. కొంచెం అందుకని పెద్దగా ఇచ్చారు. మాక్సిమం స్టోరేజ్ తీసుకుంటుంది. సో కిందది కూడా అంతే ఉంటుంది. ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది సాఫ్ట్ క్లోజింగ్ డ్రార్స్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఏమో మనకి కిచెన్లో కావాల్సిన ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ డ్రార్స్ అనమాట. కుకింగ్ అప్పుడు ఏదైతే మనకి కావాల్సిన కట్లరీ అవంతా ఇందులో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ లైటర్. అలాంటివి కూడా మనం ఈజీగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు ఇందులో. ఓకే. మనకు కావాల్సిన కట్లరీ అంతా కూడా సపరేట్గా ఇచ్చారు. సపరేట్గా ఇండివిజువల్ బ్లాక్స్ ఉంటాయి కాబట్టి మనకు కావాల్సింది ఈజీగా, అంటే వెతుక్కునే అవసరం లేకుండా నైఫ్స్ కావచ్చు, లైటర్స్, ఏవైనా ఎవ్రీథింగ్ మనకి ఏ బ్లాక్ ఆ బ్లాక్ సెట్ చేసేసుకొని పెట్టేసి ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే. సో కింద కూడా అదే ఇచ్చారా? కింద మనకి కప్ అండ్ సాసర్ డ్రార్ అని వస్తుంది. అంటే ఇందులో మనం గ్లాసెస్ పెట్టుకోవచ్చు, బౌల్స్ పెట్టుకోవచ్చు, కప్స్ పెట్టుకోవచ్చు, వాటర్ ప్లేట్స్ కానీ, సాసర్స్ కానీ, ఎలాంటి స్టోరేజ్ అయినా పెట్టుకోవచ్చు. మెయిన్ జోన్ ఆఫ్ ద కిచెన్ వెట్ జోన్ అనమాట. ఇందులో మనకి అగైన్ సింక్ ప్లేస్ ఇది. దీని కింద రెగ్యులర్గా మనకి డస్ట్బిన్, డిటర్జెంట్ ర్యాక్ మాత్రమే వస్తుంది. అంటే దీనికి కావాల్సిన క్లీనింగ్ ఐటమ్స్ అన్ని ప్లస్ డస్ట్బిన్. కొంతమందికి ఏంటంటే ఇది లిడ్ వస్తుంది కాబట్టి ఇందులో మనకి ఏదైనా కింద పడడం కానీ అలాంటిది ఏది ఉండదు. దిస్ ఈజ్ వన్ మోర్ స్టోరేజ్.
అగైన్ బిగ్ స్టోరేజ్ ఓన్లీ ఫర్ షెల్ఫ్స్. ఎందుకంటే మనం ముందే అనుకున్నాం కదా, ఎవరైతే ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రొవిజన్స్ ఎక్కువ కావాలి, అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ద మ్యాక్సిమం స్టోరేజ్ వాట్ వీ క్యాన్ గివ్. ఓకే. ఇది కాకుండా ఇది ఓపెన్ షెల్ఫ్ కాన్సెప్ట్. అంటే కిచెన్ రొటీన్ గా రెగ్యులర్ గా జస్ట్ ఏదో క్లోజ్డ్ ఇది కాకుండా ఇఫ్ యూ వాంట్ కీప్ సమ్ డిస్ప్లే ఐటమ్స్ దట్ కెన్ బి కెప్ట్ ఇన్ దిస్ ఓపెన్ అండ్ కార్నర్. ఇప్పుడు మనకి ఇది 4 బర్నర్ హాబ్ అంటాము హేమ. మనకి పెద్ద గిన్నెలు అవంతా ఈ బిగ్గర్ బర్నర్ మీద పెట్టాల్సి వస్తుంది. ఇదంతా ఇది మీడియం సైజ్ బర్నర్, ఇది చిన్న బర్నర్ అన్నమాట. మనకి కావాల్సిన సైజ్ దాన్ని బట్టి యూ కెన్ ఈ బర్నర్స్ వాడుకోవచ్చు. సో ఒకవేళ మనకి ఈ స్టవ్ ఇది కాకుండా అంటే కూడా మార్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం చిమ్నీ కూడా. సో మరి ఈ చిమ్నీ స్పెషాలిటీ ఏంటి? చిమ్నీ స్పెషాలిటీ ఇది 90 సెంటీమీటర్స్ చిమ్నీ. కాకపోతే ఇది ఏంటంటే మోర్ పవర్ఫుల్ చిమ్నీ. ఎక్కువ అంటే మనం అనుకున్నాం కదా బిగర్ ఫ్యామిలీస్ కి అని, వాళ్ళకి న్యాచురల్లీ వాళ్ళు వాడేది ఎక్కువ ఉంటుంది, యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇదొక మోడల్ చిమ్నీ. ఓకే. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, ఇందులో కానీ. సో అవి మాత్రం మనం ఏదైనా చేంజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇటువైపు మనం గ్లాస్ యూనిట్ చూసాం కదా, సిమెట్రీ కోసం ఇది ఇంకోటి ఇచ్చాం కదా. ఓకే. చిమ్నీకి అటుపక్క ఇటుపక్క మనకి సేమ్ గ్లాస్ మనం అక్కడ చూసినట్టుగానే ఇటు కూడా సేమ్ అలానే ఇచ్చారు. యూటిలిటీ సేమ్ రెండిటికి. ఓకే. ఇది ఇంపార్టెంట్ యూనిట్ హేమ. ఇప్పుడు మనం ఏదైతే చిన్న చిన్న జ్యూసర్, టోస్టర్ లాంటి అప్లయన్సెస్ ఉంటాయో కౌంటర్ మీద కనిపించకుండా ఉండాలనుకునే వాళ్ళు వాడేసాక ఇందులో పెట్టేసేయచ్చు. ఓకే. సో ఇది కూడా మనకి సాఫ్ట్ గా ఉంది కదా. సాఫ్ట్గా ఉంటుంది. ఓకే. ఇంకోటి ఇది పాడవుతుంది, విరిగిపోతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ మెయింటెనెన్స్ కూడా ఈజీ. సో టోటల్ ఏంటంటే మనకు ఒక ఇటాలియన్ లుక్ ఉండే కిచెన్, అది కూడా ఎక్కువ స్టోరేజ్, విత్ మోర్ స్టోరేజ్, విత్ కంఫర్ట్, విత్ ఆల్ అంటే అన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి ఏది ఎక్కడ పెట్టుకోవాలో మనం కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి పెట్టాం కాబట్టి సో కంజెస్టెడ్ గా లేకుండా మనం చక్కగా స్పేషియస్ గా ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా కన్వీనియంట్ గా ఉండేటట్టుగా ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలనేది కొంచెం నీట్ గా ఉండేటట్టుగా, ఎక్కువ మంది ఉన్నా కానీ ఎక్కువ స్టోర్ చేసుకోవాలన్నా కానీ కన్వీనియంట్ గా ఉండేటట్టుగా ఉంది కిచెన్. చూసారు కదా సకలు, కిచెన్ చాలా బాగుంది కదా. చక్కగా మనం ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు అండ్ చాలా కంఫర్టబుల్ గా, చాలా కన్వీనియంట్ గా, ఎక్కువ అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ వాళ్ళకి ప్రిఫర్ చేయడానికి చాలా బాగుంటుంది. సో మరి మన పరిమళ గారికి ఇంత మంచి కిచెన్ చూపించినందుకు థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మెయిన్గా మీకు ఈ కిచెన్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైస్, అప్రాక్సిమేట్లీ ఎంత ప్రైస్ ఉంటుంది? అందాజుగా 2 నుంచి 2.5 అవ్వచ్చు. 2 నుంచి 2.5. సో మరి ఉమ్మడి కుటుంబాలకి మెయిన్గా ప్రాబ్లం ఏం లేకుండా చక్కగా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉండేటట్టు ఒక మంచి కిచెన్ చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా సకలు, ఇది ఇవాళ షాపింగ్ సరిగమల్లోని లేటెస్ట్ కిచెన్. మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.